రైతు సోదరులకి నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిరప పంటలో ఫ్లవరింగ్ కోసమని పీజీఆర్ రెగ్యులేటర్స్ని ఉపయోగిస్తుంటాం. ఈ పీజీఆర్ టానిక్స్ అనేవి మనకి తోటని ఫ్లవరింగ్ ప్రేరేపించడానికి ఉపయోగపడతాయి. మనం తోట వేసిన దగ్గర నుంచి తోట మనకి డిసెంబర్లో క్రాప్ దశకు అనేది వస్తుంది. అలా క్రాప్ దశకు వచ్చినప్పుడు ఈ పీజీఆర్ టానిక్స్ అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ని మనం స్ప్రే చేసినట్టయితే క్రాప్ అనేది మంచిగా సెట్ అవ్వడానికి అవకాశం ఉంది. అలా ఎందుకు సెట్ అవుతుందంటే మనం తోట వేసిన దగ్గర నుంచి వివిధ రకాల బయోపెస్టిసైడ్స్ ఇవన్నీ కొట్టి తోటని విపరీతంగా పెంచుతుంటాం. అయితే అలాంటప్పుడు ఏమవుతుందంటే గనుపుకు మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ని మనం స్ప్రే చేయనట్టయితే క్రాప్ అనేది ఎడంగా రావడానికి అవకాశం ఉంది. ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అనేది ఉదాహరణకి మన ఇంట్లో ఫ్యాన్ ఉందనుకోండి, ఆ ఫ్యాన్ని పవర్కి ఫ్యాన్కి మధ్యలో రెగ్యులేటర్ ఎలా ఉండైతే కంట్రోల్ చేస్తుందో ఈ రెగ్యులేటర్స్ అనేవి కూడా మిరపతోట ఎలా పడితే అలా అంటే క్రమ పద్ధతి ఆకారం లేకుండా పెరిగేదాన్ని ఒక పద్ధతిలోకి మార్చి ఆ చిన్న చిన్న కొమ్మలు రావడానికి ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అనేది సహాయపడుతుంది. అలా చిన్న చిన్న కొమ్మల్ని ప్రేరేపించి అందులో పూతను ప్రేరేపించి ఆ పూత క్రాప్గా మారడానికి ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి సహాయపడతాయి. దానివల్ల క్రాప్ అనేది మంచిగా సెట్ అవుతుంది. అలా క్రాప్ సెట్ అయ్యే దశ మనకి డిసెంబర్ మాసంలో ఉంటుంది కాబట్టి ఈ డిసెంబర్లో ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ని మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ప్లాంట్ రెగ్యులేటర్స్ని మనం స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందో నేను ఒక 5 ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ని ఈరోజు మీకు చెప్తాను. ఈ టానిక్స్ యూజ్ ఎంత చేయాలి, ఎంత డోస్ వాడాలనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. పీజీఆర్ టానిక్స్లో మొదటిది గాడ్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్. ఇందులో ఓయోబ్రాసిలోనైడ్ 0.04% సిస్టమిక్ ప్లానెట్ రెగ్యులేటర్. ఇది ఒక ఆర్గానిక్ వేలో ఉంటుంది. ఇది మొక్క యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది, ఫ్లవరింగ్ రావడానికి మొక్కను ప్రేరేపిస్తుంది. దీన్ని స్ప్రే చేసినాక 4 రోజుల నుండి మనకు మొక్కలో ఫ్లవరింగ్ అనేది కనిపిస్తుంది. ఎకరానికి 250 ml స్ప్రే చేయవలసి ఉంటుంది. అంటే లీటర్ నీటికి 2.5 ml చొప్పున కలుపుకొని స్ప్రే చేయాలి. రెండవది మిరాక్లాన్. ఇది కర్టోవా కంపెనీది. మిరాక్లాన్లో ట్రయాకాంటానల్ అనే టెక్నికల్ ఉంటుంది. ఇది మొక్కలో కిరణజన్య సంయోగ క్రియను పెంచి పెరుగుదలను నియంత్రణలో ఉంచి పోషకాలను, ఎంజైమ్స్, హార్మోన్స్ను మొక్కలకు అందేలా చేస్తుంది. దీన్ని మొక్కలకు స్ప్రే చేసినప్పుడు క్లోరోఫిల్ కంటెంట్ని పెంచి మొక్కలకు ఎక్కువగా శక్తిని అందిస్తుంది. అదేవిధంగా మొక్క భూమి లోపల ఉన్న ఖనిజాలను గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. మొక్క క్రమ పద్ధతిలో పెరగటానికి చిన్న చిన్న కొమ్మలను ప్రేరేపిస్తుంది. ఒక ఎకరానికి 250 ml స్ప్రే చేయవలసి ఉంటుంది. అంటే లీటర్ నీటికి 2.5 ml చొప్పున కలిపి స్ప్రే చేయాలి. మూడవది ప్లానోఫిక్స్. ఇది బాయర్ వాళ్ళది. ప్లానోఫిక్స్లో ఆల్ఫా నాప్థైల్ అసిటిక్ యాసిడ్ 4.5% యాక్టివేట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఇది పూతను మొక్కలలో ప్రేరేపించడమే కాకుండా పూత రాలకుండా కూడా అరికడుతుంది, కాయల నాణ్యతను పెంచుతుంది. అయితే దీన్ని చాలా జాగ్రత్తగా స్ప్రే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే అసిటిక్ యాసిడ్ 10 లీటర్ల నీటికి 2.5 ml మాత్రమే కలుపుకోవాల్సి ఉంటుంది. అంటే ఎకరానికి 30 నుండి 40 ml మాత్రమే స్ప్రే చేయవలసి ఉంటుంది. ఎక్కువ మోతాదులో స్ప్రే చేస్తే మొక్కలు కొన్ని రోజుల పాటు ఎదుగుదల లేకుండా వడబారిపోతాయి. సాయంత్రం చల్లటి సమయంలో స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది. స్ప్రే చేసేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నాలుగవది నైట్రోబెంజన్. నైట్రోబెంజన్ మనకు చాలా కంపెనీలో చాలా రూపాల్లో దొరుకుతుంది. ఇది మొక్కలకు భూమి నుండి శక్తిని గ్రహించేలా చేస్తుంది. తద్వారా మొక్కలు కాండం వృద్ధి చెంది దానివల్ల మొక్కలు ఆరోగ్యంగా చిన్న చిన్న కొమ్మలతో పెరుగుతాయి. ఆ పెరిగిన సైడ్ బ్రాంచుల్లో పూతను ప్రేరేపిస్తుంది. నైట్రోబెంజన్ పూతను మొక్కలలో ప్రేరేపించడమే కాకుండా కాయల ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. మొత్తంగా నైట్రోబెంజన్ స్ప్రే చేసినప్పుడు మొక్క రోగనిరోధక శక్తి పెరిగి హెల్దీగా ఉంటుంది. దీన్ని ఎకరానికి 500 ml స్ప్రే చేయవలసి ఉంటుంది. అంటే లీటర్ నీటికి 5 ml చొప్పున కలుపుకొని స్ప్రే చేయవలసి ఉంటుంది. ఐదవది సింజంటా వాళ్ళది ఇసాబియాన్. ఈ ఇసాబియాన్ అనేది మొక్కల పెరుగుదలను నియంత్రణలో ఉంచే బయోస్టిమ్యులేట్. అంటే మొక్క అడ్డగోలుగా పెరిగే విధానాన్ని నియంత్రిస్తుంది. చిన్న చిన్న సైడ్ కొమ్మలు ఎక్కువగా వచ్చేలా ప్రేరేపిస్తుంది. దీనిలో ఉండే బయోస్టిమ్యులేట్ సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ మొక్కలు పుష్పించే గుణాన్ని ప్రేరేపిస్తుంది. పువ్వు నుండి ఏర్పడిన పిందెలు రాలిపోకుండా కూడా మనకి ఇసాబియాన్ నియంత్రిస్తుంది. మొక్కలు నీటి ఎద్దడికి తట్టుకునే శక్తిని కూడా ఇసాబియాన్ కలిగిస్తుంది. 15 రోజుల వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేసినట్లయితే మంచి ఫ్లవరింగ్తో పాటు దృఢమైన కాయలు కూడా ఏర్పడతాయి. దీన్ని ఎకరానికి 250 ml చొప్పున స్ప్రే చేయవలసి ఉంటుంది. అంటే లీటర్ నీటికి
2.5 ml చొప్పున కలుపుకొని స్ప్రే చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ పీజీఆర్ రెగ్యులేటర్స్, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ మనం ఎప్పుడు తోటలో స్ప్రే చేస్తే మనకి మంచి ఫలితం ఉంటుంది. ఈ పీజీఆర్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ని ఎప్పుడు స్ప్రే చేయాలంటే మనకి తోటలో ముడతలు అంటే ఎర్రనల్లి, పచ్చనల్లి, ముడతలు, ఈ ఆకులు కొరికి తినే పేను, పురుగు ఇట్లాంటిది ఏం లేనప్పుడు మనం ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ని స్ప్రే చేసినట్టయితే మంచి ఫ్లవరింగ్ రావడానికి ఉంటుంది. మరీ ముఖ్యంగా నల్లి లేని సందర్భంలో దీన్ని స్ప్రే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మనం ఈ పీజీఆర్ టానిక్స్ స్ప్రే చేసినప్పుడు మొక్కలలో చిన్న చిన్న సైడ్ బ్రాంచెస్ కొమ్మలు వచ్చి ఫ్లవరింగ్ వస్తుంది. ఈ నల్లి కానీ, ఈ ఎర్ర పేను కానీ, తెల్ల పేను కానీ, ఇట్లాంటి ముడతలు కలిగించే పురుగులు కానీ ఉంటే ఈ వచ్చిన చిన్న చిన్న సైడ్ బ్రాంచెస్ని, ఫ్లవరింగ్ని ఇవే కొరుక్కొని తింటాయి. కాబట్టి ఇవేమి లేని సందర్భంలో ఈ పీజీఆర్ టానిక్స్ మనం స్ప్రే చేసినట్టయితే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంది. తోట నీట్గా ఉన్నప్పుడు ఈ టానిక్ని మనం స్ప్రే చేయాలి. స్ప్రే చేసినట్టయితే మనకి ఫ్లవరింగ్ అనేది వచ్చి ఆ ఫ్లవరింగ్ అనేది క్రాప్గా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.